సాగర్ కాలువల్లో గోదావరి జలాలు గలగల పారుతున్నాయి. కృష్ణా నీళ్లు ప్రవహించాల్సిన కాలువల్లో వయ్యారాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎల్నినో ప్రభావంతో వానలు లేవని ఆందోళన చెందుతున్న అన్నదాతల్ని కష్టకాలంలో ఆదుకుంటోంది సీతారామ ప్రాజెక్టు. బిరబిరా ప్రవహించే కృష్ణా నీటి కాలువల్లోకి ఇప్పుడు ఎర్రటి గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. సాగర్ ఆయకట్టులోకి సీతారామ నీళ్లతో రైతులు ఖుషి అవుతున్నారు. ఆకాశం నుంచి ఒక్క చినుకు కూడా రాలటం లేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై 2 నెలలైనప్పటికీ వర్షాలు లేకపోవడంతో రైతన్న ఆవేదన అంతా ఇంతా కాదు. రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాలు ఉంది. అయితే ఈ నాగార్జునసాగర్ ఆయకట్టులో నాగార్జునసాగర్ కాలువల్లో కృష్ణమ్మ బిరబిరా ప్రవహించాల్సి ఉండగా ఇప్పుడు మాత్రం సీతారామ కాలువల నుంచి గోదావరి తల్లి వయ్యారాలు వలక వస్తూ ప్రయాణం చేస్తుంది. ఇది ఎలా సాధ్యమంటారా? అది సీతమ్మ సాగర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఎల్నినో ఎఫెక్ట్తో ఇప్పటి వరకు గట్టివాన పడలేదు. కొన్ని రోజులుగా చినుకు జాడే లేదు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాణప్రదమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతూ ఉండడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కృష్ణమ్మ రాలేదన్న బెంగను గోదావరి నీళ్లు తీరుస్తున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ మోటార్లను రన్ చేయించి వాటి ద్వారా సాగర్ కాలువల్లోకి ప్రవహించేలా చేస్తున్నారు. దీంతో కృష్ణ నీటితో ప్రవహించే సాగర్ ఆయకట్టు ప్రాంతాలు ఇప్పుడు గోదారమ్మ నీటితో పులకించిపోతున్నాయి. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా గత ప్రభుత్వంలో పునాది పడిందే సీతారామ ప్రాజెక్ట్. గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయని, ఆ గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తూనే సాగర్పై ఆధారపడకుండా చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. 13,000 కోట్లతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ ఆలస్యం వల్ల వ్యయం పెరిగింది. ఇప్పుడు దీని అంచనా వ్యయం 20,000 కోట్లకు పెరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8,000 కోట్ల రూపాయలను వెచ్చించి 100 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. అదేవిధంగా 4 చోట్ల మిషన్లు సైతం పెట్టారు. కానీ వాటిని ఆన్ చేయించలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఏన్కూరు సమీపంలో సీతారామ కాలువల నుంచి ఒక కాలువను సాగర్ కాలువ వరకు తవ్వించారు. దీనికైన వ్యయం 100 కోట్లు మాత్రమే. ఇంకేముంది, ఇది సక్సెస్ అయింది. సాగర్ కాలువలో 14 కిలోమీటర్ల వెనుకకు వెళ్లి వైరా రిజర్వాయర్లో నీళ్లు పడుతున్నాయి. మనం చూస్తున్నది ఇప్పుడు వైరా రిజర్వాయర్ ప్రాజెక్టు. దాదాపు ఒక శతాబ్దం క్రితం నిర్మాణం చేసిన ప్రాజెక్టు. అయితే ఇది ఎప్పుడు కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉండదు. కానీ అడపాదడపా కరువు వచ్చినప్పుడు మాత్రమే ఇందులోకి నాగార్జునసాగర్ నీళ్లను విడుదల చేస్తారు. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జునసాగర్ నీళ్ళు లేకపోవడం, నాగార్జునసాగర్ ఆయకట్టు అంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. అయితే నాగార్జునసాగర్కు నీళ్లు రాని సందర్భంలో కూడా ఈ వైరా రిజర్వాయర్ నుంచి ఈ వైరా నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి ఇప్పటి వరకు కూడా నీళ్లు పూర్తి స్థాయిలో రాని పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం రోజుల క్రితం ఈ వైరా రిజర్వాయర్ ప్రాజెక్టుకి సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదల చేసి వైరా రిజర్వాయర్ ప్రాజెక్ట్ విడుదల చేశారు. మనం చూడవచ్చు అంత దూరాన చాలా అంటే వైరా రిజర్వాయర్ బ్యాక్ సైడ్లో గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. బీజీ కొత్తూరు వద్ద అంటే అశ్వాపురం మండలం గోదావరి నుంచి అక్కడి నుంచి ఒక మోటార్ని ఆన్ చేసి అక్కడి నుంచి 1500 క్యూసెక్ల చొప్పున రాజీవ్ సాగర్కి అంటే రాజీవ్ కెనాల్ దానికి వచ్చి అక్కడి నుంచి వెనక వైపు నుంచి ఈ వైరా రిజర్వాయర్లో వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికీ ఈ వైరా రిజర్వాయర్లో గోదావరి జలాలు 2 అడుగుల మేరకు పెరిగింది. ఆ పెరిగిన మొత్తం కూడా గోదావరి జలాల వల్లనే ఇప్పుడు పెరుగుతుంది. ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు నాగార్జునసాగర్ నీళ్ళని ఈ వైరా రిజర్వాయర్కి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా గోదావరి జలాలు లేదు. కానీ 14 కిలోమీటర్ల దూరం వైరా రిజర్వాయర్లకి బ్యాక్గా అంటే వెనక్కి నాగార్జునసాగర్ కాలువలో వెనక్కి తరలి వచ్చి ఈ వైరా రిజర్వాయర్లో నీరైతే చేరుకుంది. దీంతో వైరా రిజర్వాయర్ ఇప్పుడు పెరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం అయితే ఏర్పడింది. ఎక్కడా సాగునీరు లేనప్పటికీ ఇప్పుడు వైరా ప్రాజెక్టు కింద మాత్రం ఇప్పుడు సాగుకి అవకాశం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ రిజర్వాయర్ దశాబ్దాలుగా వైరా నియోజకవర్గానికి తాగునీరే కాదు, సాగునీటిని అందిస్తోంది. 2.5 టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తే ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. కానీ కరువు వచ్చినప్పుడు నాగార్జునసాగర్ కాలువల నుంచి కూడా నీటిని తీసుకుంటారు. దీంతో ఇప్పుడు ఈ రిజర్వాయర్లోకి నీటిని వచ్చేలా చేశారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇలా గోదావరి నీళ్లను తీసుకుని రాగలిగానని, వైరా రిజర్వాయర్ నుంచి ఇప్పుడు సాగునీటిని ఇస్తున్నామని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చెబుతున్నారు. నీళ్లు వదిలాం, నా జీవితంలో చాలా సంతోషం అనిపించింది. ఇవాళ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పైన జూలూరుపాడు కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా జూలూరుపాడు మళ్ళీ నీళ్లు పోతాయి.
వర్క్ టెండర్ అయింది. ఏనుకూరు మండలానికి కూడా వర్క్ టెండర్ అయింది. వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా వాళ్ళ కుంటలు చెరువులు నింపే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడు వైరా చెరువులో తెలిసి 14 చిల్లర నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు వదులుతాను. నేను ఇక్కడ కూడా నీళ్ళు వదిలినా. వైరా రిజర్వాయర్ కింద ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నారు రైతులు. వర్షాలు లేని టైంలో గోదావరి నీళ్లు తమ రిజర్వాయర్ వరకు రావడం ఎంతో ప్రయోజనకరంగా ఉందని చెబుతున్నారు. భూగర్భ జలాలు మోటార్లు ఆటలేదు అవకాశం ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఈ సీతారామ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈ నీళ్లని ఈ లంకాసార్ ప్రాజెక్టులో కలిపినందుకు ఇక్కడ ఉన్న రైతులు, చుట్టుపక్కల గ్రామాల రైతులు కానివ్వండి, లంకాసార్ గ్రామ రైతులు కానివ్వండి, అందరూ కూడా చాలా ఆనందంగా తుమ్మల గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక నాగార్జున సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా పాలేరు రిజర్వాయర్కు సాగర్ నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగర్ ఆయకట్టు ఉంది. కానీ ఇప్పుడు సాగర్ ఆయకట్టులోకి నీళ్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సాగర్లో నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంత వాసులు కలవరపడుతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో వరప్రదాయనిగా, రైతులకి వరప్రదాయనిగా ఉన్నది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారానే మొత్తం కూడా దాదాపుగా 2 లక్షల పైచిలకు ఎకరాలకి సాగు అవుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి ప్రారంభమిస్తే అటు సత్తుపల్లి, అదేవిధంగా అనేక ప్రాంతాలకి ఈ నాగార్జున సాగర్ నీరే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నాగార్జున సాగర్ నీళ్లు రాకపోవటంతో అంటే ఇప్పుడు గోదావరి నీళ్ళే సస్యశ్యామలం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం ఈ నీటు మొత్తం కూడా ఇదంతా కూడా గోదావరి పరివాహక అంటే గోదావరి నుంచి తరలి వస్తున్న నీళ్లు. ఈ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆ తర్వాత అక్కడి నుంచి అంటే వైరా రిజర్వాయరు, అదేవిధంగా ఏన్కూరు సమీపం నుంచి అంటే కల్లూరు, సత్తుపల్లి ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతానికి ఈ గోదావరి నీళ్లు సస్యశ్యామలం చేయబోతున్నాయి. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలతో వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు అంటే ఇప్పుడు గత 2 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడపా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అంటే 2024లో 2 సార్లు, 2025లో ఒక్కసారి అంటే గోదావరి నీటిని విడుదల చేసి సాగర్ ఆయకట్టుకు ఇవ్వటానికి ప్రయత్నాలు అయితే చేశారు. ఆ సందర్భంగా అంటే గత 2 సంవత్సరాలు నీటి అవసరం ఏర్పడలేదు. అందువల్ల మళ్ళీ ఆ తర్వాత గోదావరి సీతారామ పంపుల్ని మాత్రం అంటే యూజ్ చేయాల్సిన అవసరం, ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. కానీ ఈసారి కరువు చాలా తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇప్పుడు గోదావరి నీళ్ళే అవసరం పడుతున్న పరిస్థితుంది. అంటే భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తే అక్కడి నుంచి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరం సీతారామ ప్రాజెక్టుల ద్వారా, సీతారామకి సంబంధించిన ప్రాజెక్టుల ద్వారా ఇక్కడికి ఈ నీళ్లు వస్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. భద్రాచలం సమీపంలోని అశ్వాపురం మండలం అయ్యగారిపల్లి దగ్గర అప్రోచ్ కెనాల్ ద్వారా బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ల నిర్మాణం చేపట్టారు. అక్కడ పంప్ హౌస్లు ఆన్ చేస్తే అక్కడ నుంచి ములకలపల్లి మండలం పూసుగూడెం వరకు చేరుకోగా అక్కడ మోటార్లను ఆన్ చేయడంతో మళ్లీ కమలాపురం దగ్గర 3వ పంప్ హౌస్ను ఆన్ చేశారు. సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ కాలువల్లోకి చేరుకుంటాయి. ఇక్కడి నుంచి సాగర్ కెనాల్లో 14 కిలోమీటర్ల వెనుకకు ప్రయాణం చేసి అక్కడి నుంచి ఎన్ఎస్పి కెనాల్ వాగు ద్వారా వైరా రిజర్వాయర్కు చేరుకున్నాయి. ఇలా ఇప్పుడు వైరా రిజర్వాయర్ నీటి పరిణామం కూడా పెరిగింది. ఇటువైపు నీళ్లు వస్తుండగా అదేవిధంగా సాగర్ కాలువల ద్వారా నీళ్లు ప్రయాణం చేసి కల్లూరు, సత్తుపల్లిలలో సాగర్ ఆయకట్టు స్థిరీకరణలో ఉపయోగపడుతోంది. వాస్తవానికి 2.2 లక్షల సాగర్ ఆయకట్టు జిల్లాలో ఉంది. ఇప్పుడు వైరా, సత్తుపల్లి ప్రాంతంలోని 1,20,000 ఎకరాల సాగర్ ఆయకట్టుకు నీరు అందుతుంది. మనం చూస్తున్నాం గోదావరి జలాలు అంటే దాదాపుగా భద్రాచలం దగ్గర నుంచి ఇప్పుడు ఖమ్మం అంటే ఖమ్మం సమీపంలోని ఈ వైరా నియోజకవర్గంలోని కొంజెల్ల మండలంలో నాగార్జున సాగర్ కాలువలో వెనక్కి వస్తున్న దృశ్యాలు ఇవన్నీ చూస్తున్నాం. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రాజెక్టుకు సంబంధించిన కెనాల్ కాలువల్లోకి ఈ నీళ్లు వచ్చిన పరిస్థితుంది. ఈ నీళ్లు ఇప్పుడు అంటే వైరా రిజర్వాయర్కి వెళ్ళటానికి ఈ ప్రణాళిక చేశారు. ప్రధానంగా ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో సీతారామ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్మించారో ఆ నిర్మించింది దాదాపుగా 13,000 కోట్ల రూపాయలతో పంప్ హౌజులు, ట్రంక్ కెనాల్ ఇవన్నీ నిర్మించడం జరిగింది. అయితే ఆ నిర్మించిన దాని ఉపయోగం లేకుండా పోయిన సందర్భంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి రాజీవ్ కెనాల్ పేరుతో ఈ 100 కోట్ల రూపాయలతో లింక్ కెనాల్ని ఏర్పాటు చేశారు. ఆ లింక్ కెనాల్ ద్వారా ఇప్పుడు వైరా రిజర్వాయర్కి వస్తున్న పరిస్థితి. వాస్తవానికి వైరా రిజర్వాయరు ఏనాడు నాగార్జున సాగర్ కాలువ కంటే కూడా
వర్షాధారంగానే వైరా రిజర్వాయర్ ఎప్పుడు నిండుతుంది. దాదాపుగా ఒక శతాబ్దం నుంచి ఉన్న ప్రాజెక్ట్ ఇది. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి ఈసారి నీళ్లు రాకపోవడంతో సీతారామ కెనాల్ ద్వారా సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఒక మోటార్ని రన్ చేసి దాని ద్వారా ఇక్కడికి నీళ్లు విడుదల చేశారు. చెప్పాలంటే నిజానికి కృష్ణా ఆయకట్టులో ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు లేని పరిస్థితి. ఆ పైనుంచి ఆల్మట్టి, జూరాల, అదేవిధంగా తుంగభద్ర, శ్రీశైలం వరకు కూడా ఒక్క చుక్క కూడా నీరు రాని పరిస్థితుంది. ఇప్పుడు నాగార్ సాగర్లో 510 అడుగుల దగ్గర ఉంది. అంటే నాగార్ సాగర్లో 510 అడుగులు లోపలికి వెళ్తే ఇంకా తగ్గితే నాగార్ సాగర్ నుంచి మంచినీటికి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నుంచి అంటే ఖమ్మం జిల్లాకి సాగునీరు వచ్చే అవకాశం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 100 కోట్లతో రాజీవ్ కెనాల్ని నిర్మించి దాని ద్వారా ఒక ప్రయోగాత్మకంగా ఇక్కడికి నీళ్ళు వచ్చే విధంగా చేశారు. అది ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి బెల్ట్లో కూడా నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న గోదావరిలో 2 అడుగుల నుంచి 22 అడుగులు వచ్చిన గోదావరి ఆ తర్వాత 9 అడుగులకి పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి ఒక మోటార్ని రన్ చేసి 1500 క్యూసెక్కులతో నాగార్ సాగర్ కాలువల వైపు మళ్లిస్తున్నారు. దీని ద్వారా అంటే ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు నాగార్ సాగర్ ఆయకట్టు పండుతుంది. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మొత్తం కూడా నాగార్ సాగర్ ఆయకట్టు అంటే వైరా దిగువన మధిర నియోజకవర్గం అదేవిధంగా సత్తుపల్లి ఈ ప్రాంతాల్లోకి ఈ నీళ్ళన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ నీళ్లతో మొత్తం కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా సస్యశ్యామల అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రయోగాత్మకంగా గత ఏడాది చేసిన నేపథ్యంలో ఈసారి మాత్రం అద్భుత ప్రయోగం అని చెప్పవచ్చు. సీతారామ కెనాల్ ద్వారా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ తర్వాత నాగార్జున సాగర్ కాలువల్లో కూడా మరో 60 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేస్తూ అంటే ఇటు వైరా రిజర్వాయర్ కింద ఉన్న వేలాది ఎకరాలకి, అదేవిధంగా ఆ తర్వాత సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ, మధిర నియోజకవర్గాలు కూడా నాగార్జున సాగర్ కాలువల ద్వారా అంటే కృష్ణాకు సంబంధించిన కాలువల్లో అంటే నాగార్జున సాగర్ కాలువల్లో కృష్ణమ్మ బిరబిర అంటూ ప్రవహిస్తుందని చెప్తుంటారు. కానీ అట్లాంటి కృష్ణమ్మ ప్రవహించే కాలువల్లో ఇప్పుడు వయ్యారాలకు వస్తూ గోదావరి జలాలు ఈ కాలువల ద్వారా పంట పొలాలకి వస్తున్న పరిస్థితి. ఇది ఈ ఏడాది మరో ప్రయోగాత్మక చెప్పవచ్చు. ఇదే కనుక సక్సెస్ అయితే ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే ఖమ్మం జిల్లాకి మొత్తం కూడా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలకి ఈ మొత్తానికి కూడా ఈ గోదావరి జలాలతో సస్యశ్యామల అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గత ఏడాది ప్రయోగాత్మకంగా చేసిన ఈ పథకం, ఈ రాజీవ్ కెనాల్ ద్వారా తీసుకొచ్చిన ఈ నీళ్లు ఈసారి మాత్రం రైతులకి వరంగా రైతుల పంటల్ని సస్యశ్యామలం చేయనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా 44 మండలాల్లో 15 చోట్ల లోటు వర్షపాతమే, 20 మండలాల్లో సాధారణ వర్షపాతానికి అటు ఇటుగా నమోదైంది. దీంతో ఇప్పుడు ఈ నీటి ప్రవాహం చాలా ఉపయోగకరంగా ఉంది. సాగర్ ఆయకట్టుకు కృష్ణా నీళ్లు వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గోదావరి జలాలతో తమ పంటలను సాగు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు రైతులు. గోదావరి వాటర్ని ఇక్కడికి తెప్పేయటం అసలు మేము కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈసారి సాగర్లో నీటి మట్టం అడుగంటింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఎన్ఎస్పీ కాల్వల ద్వారా వైరా, లంకాసాగర్ జలాశయాల్లోకి మళ్లించాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ పంప్ హౌస్కు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలోని 3 పంప్ హౌస్లను 2024 ఆగస్టు 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పంప్ హౌస్ ద్వారానే ఇప్పుడు గోదావరి నీటిని సాగర్ కాలువలోకి చేర్చి రైతులను ఆదుకుంటున్నారు. గోదావరి నీళ్లు ఇవాళ పుణ్యస్నానానికి అక్కడికి వెళ్ళి స్నానం చేసే నీళ్ళు ఇవాళ మేము నెత్తి మీద చల్లుకొని పశువులు కూడా మనుషులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆనందంగా చేస్తున్నారు. మా పంటలు చాలా దెబ్బతిన్నాయి. నారుమడికి కూడా నీళ్ళు ఇంతకుముందు ఈ నీరు రావడంలో నారుమళ్ళకి కానీ ఊరు నాట్లకు కానీ ఆనందంగా నాట్లేస్తారు. గోదావరిలో మొన్న 2 అడుగుల నుంచి 18 అడుగులకు చేరింది. దీంతో గోదావరిలో సీతారామ పంప్ హౌస్లను రన్నింగ్ చేయించారు. ఇప్పుడు గోదావరిలో 8 అడుగులకు నీళ్లు పడిపోయాయి. ఏ క్షణంలోనైనా పంప్ హౌస్లను నిలిపివేసే అవకాశం కూడా ఉంది. దీంతో మళ్లీ మొదటికొస్తుంది. ఏ ఒక్క చిన్న వర్షం గోదావరి పరివాహక ప్రాంతంలో పడినా మళ్లీ గోదావరి స్పీడ్గా పెరుగుతుందని అధికారులు, రైతులు ఆశిస్తున్నారు.
మొత్తానికి సాగర్ కాలువల్లో అంటే కృష్ణా నీళ్లు ప్రవహించే కాలువల్లో ఇప్పుడు గోదావరి నీళ్లు గలగల ప్రవహిస్తున్నాయి. ఇది సక్సెస్ఫుల్గా సాగితే ఖమ్మం జిల్లాలో కరువు వచ్చినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నదుల అనుసంధానం గురించి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఇప్పటికే కృష్ణా నీళ్లలో కొరత ఉండటంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో గోదావరి నీటిని తీసుకుని వచ్చేందుకోసం అనేక చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నం సఫలీకృతంగా కొనసాగుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఉండే గోదావరి జలాలు ఖమ్మం ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టుని సస్యశ్యామలం చేస్తున్న దృశ్యాలు ఇవి. ఎర్రగా ఉండే గోదావరి జలాలు ఇప్పుడు బిరబిర అంటూ ప్రవహిస్తూ నాగార్జున సాగర్ కాలువల్లో ప్రవహిస్తూ నాగార్జున సాగర్ ఆయకట్టుని సస్యశ్యామలం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.